కరుణాకరీ కంచి కామాక్షి కరుణాకరీ కంచి కామాక్షి കുണ്ടരനേ ശരദുവദനേ കുണ്ടരനേ ശരദുവദനേ ഹർഷരതേ ത്രിഭുവനമോഷി ശങ്കരഘോഷി ദീർഘോഷി ഘോഷരതേ ധനുജവിദോഷി വിധിസുതരോഷി ഉന്മദസോഷി జయ జయ మహిషాసురమర్ది రమ్య కల్పి కన్స్ట్రక్షన్స్ మన ఫేవరెట్. మన తెలుగు వాళ్ళందరూ చేసేది పార్టీలు కొనుక్కోవడం, కొత్తగా మార్చేయడం, పాలరాలు వేసుకోవడం. కాబట్టి పేర్లు గుర్తు పెట్టుకోవాలి. బావర్చి. నేను ఇక్కడ బిర్యానీ గురించి ఎక్కువగా మాట్లాడను ఈవెంట్లో. వెల్త్ మ్యాక్స్ అయితే మాత్రం అండి నేను ప్రతి ఈవెంట్ లో చూస్తానండి. వాళ్ళ పేరు రాజా గారు. కాకపోతే అక్కడే ఉండండి. మీరు చూస్తే దయచేసి కన్నారా చూడండి. ప్రతిరోజు గంగపాటి గారి మాట వినండి. మనకి ఈరోజు గడవదు. అయితే ఈరోజు ఆయన తమిళారా చూస్తున్నాము.
విత్తరింపు ఓం శ్రీమన్మహాగణపతయే నమః శ్రీమాతృశ్రీ నమః శ్రీ గురుదత్తాత్రేయాయ నమః హరి ఓం విశేషగణపతే గణేశుప్రమహంవిక్రమంగళేనా వరదేవ ప్రియదే జనాయ మహామగ్రం భగవం చిత్రమచ్చ అభిజ్ఞానో గవర్ణాలమాగాంతకే భోగవసుపదేశకే నామ సరః పరశురామి రుద్రాణి విశ్వానామేవ జై శ్రీరామ్ భారత్ మాతా కీ ఇంకా గట్టిగా భారత్ మాతా కీ జై శ్రీరామ్ పద్మశ్రీ సహస్రవధాని భగవతాంశం ఉన్న గర్కపాటి గారికి బిగ్స్ తరఫున యూకే నుండి వచ్చిన అందరి తెలుగు వారి తరఫున స్వాగతం సుస్వాగతం. మీకు అందరికి తెలుసు గరికపాటి గారి ఇంపాక్ట్, ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రపంచం మొత్తం మీద ఎట్లా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్. విలువలు ఎట్లా మనం ఇవ్వాలని చెప్పేసి అనుకున్నప్పుడు మనం ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి. ఏదైతే గ్యాప్ ఉందో మనం ఎవరి గురించి మేము పిక్స్ అనేది ఎవరికి కాంపిటీషన్ కాదు, అందరితో కాంప్లిమెంటరీగా పనిచేస్తాం. అందుకు ఎగ్జాంపుల్ గరికపాటి గారిని తీసుకొచ్చినప్పుడు మిగతా అన్ని ఆర్గనైజేషన్ కలుపుకొని బర్మింగ్హామ్లో చూసారు మీరు, అన్ని ఆర్గనైజేషన్తో కలిసి బిట్స్ పనిచేసింది. ఇక్కడ తర్వాత నెక్స్ట్ మాంచెస్టర్లో అదే నార్త్ వెస్ట్ తులసి యశ్వంత్ నీవే మెయిన్ ఇక్కడ, వివేక్ శరత్ అమ్మ గారు, सियावर रामचंद्र की, पवन सुत हनुमान की, जय श्री राम, जय श्री राम, जय श्री राम. అందుకని ఇక్కడ ఎవరు వ్యక్తిగతంగా కానీ సంస్థాగతంగా కానీ మనడి మాట పడగనే ఇలా కుంతీదేవి పాండవులకు 5గురికి అన్నం పడింది. ఇక్కడ అన్య మతస్థుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చాలా అటాక్స్ కానీ మీరు చూస్తూనే ఉన్నారు న్యూస్లో. సో పిల్లలని కష్టపెట్టకుండా వాళ్ళంతట వాళ్ళే ఇష్టంగా మన పద్ధతులకి గౌరవం ఇచ్చి ఆచరించాలంటే ఏం చేయాలి? ఆడవాళ్ళు ఇంట్లో
ఏ పని చేసినా సరే పాట పాడుతూ చేయండి అమ్మా, చాలా మార్పు వస్తుంది కదా. పాట పాడితే పారిపోతారంటే పాడద్దు అని మీ శక్తి పెట్టి తెలుస్తుంది. ఈ జీవుడు 67 ఏళ్ల వయస్సులో కూడా ఇంత ఓపికగా ఇన్ని గంటల పాటు ఇన్ని దేశాలు తిరుగుతూ మాట్లాడడానికి ఒకే ఒక కారణం. నా తల్లి నేను 5 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు 1 నుంచి 5 ఏళ్ల వరకు అధ్యాత్మ రామాయణ కీర్తనలు పాడుతుంటే నేను ధర్మం గురించి తెలుసుకున్నా, రామాయణం గురించి తెలుసుకున్నా. కాదు, అధ్యాత్మ రామాయణ కీర్తన అవి పాడుతూ ఉంటే అందులో చాలా బాగా వేడిబాలు కొన్నవయ్యా పొయ్యవయ్యా మునివరా, వెన్నబాలు పొయ్యవయ్యా మునివరా, వేడిపోవా పెట్టవయ్యా మునివరా అంటుంటే ఇదే రామాయణం. దశరథుడు ఎంత ప్రేమించాడా పిల్లల్ని, మనం అలా చూడాలా అని మా అమ్మ నుంచి నేను నేర్చుకున్నాను. అందుకే మీరు లండన్లో ఉందురుగాక, పిహెచ్డీలు చేయుదురుగాక, డాక్టర్లు అవుదురుగాక, మహిళలకి భగవంతుడు సహజంగా మధుర స్వరం ఇచ్చాడమ్మా, అందులో అనుమానం లేదు. మధుర స్వరం, మహిళలు పాటలు పాడాలి. ఇంట్లో ఏ పని అయినా చేయండి, మీరు అలా తిరగండి, బట్టలు మడతెట్టండి, మీ ఉద్యోగానికి మీరు సర్దుకోండి, బాక్సులు సర్దుకోండి, పిల్లకి ఏదైనా చేయండి. ఆయన పాండిత్య ప్రతిభతో మహాసహస్రావధానిగా శిఖరాగ్ర స్థాయికి చేరుతున్నారు ఆయన. పద్మశ్రీ ఒకటే కాదు, పద్మశ్రీతో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులు, సన్మానాలు, సత్కారాలు ఎన్నో చోట్ల అంతర్జాతీయ స్థాయిలో ఆయన పొందారు. అయినప్పటికీ మనం ఈరోజు ఆయన ఇంత ప్రేమగా మీరు రావాలి గురువు గారు అని ఎందుకు పిలిచామంటే, ఆయన మనకి చెప్పిందే ఆయన చేశారు. అంటే వారు మనకి ఈ విధంగా కూడా చూపిస్తున్నారనమాట. భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలి, కలిసి మెలిసి తోడు బిడ్డగా ఎలా ఉండాలి అనేది ప్రతి విషయం కూడా ఆయన చేసి చూపిస్తారు. బిట్స్ టీం తరఫున సురేష్ మంగళగిరి గారు ఇంకా బిట్స్ టీం మొత్తం కూడా చాలా బాగా సత్కరిస్తున్నారు. ఏదో మన ఆనందం ఇవన్నీ ఆయన కొత్త కాదు కానీ మన ఆనందం గుర్తుంటారు కదా, లండన్ వచ్చాను నాకు ఇంత బాగా చూసుకున్నావు అని. అందుకే మనకి వీలున్నాం కదా మొబైల్లో చాలా బాగా సత్కరిస్తున్నాం.